రోడ్డు ఊడుస్తూ నిరసన తెలుపుతున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు. కామారెడ్డి జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆధ్వర్యంలో 17వ రోజు నిరసన కార్యక్రమంలో భాగంగా ఉద్యోగులు మున్సిపల్ కార్యాలయం వద్ద రోడ్లు ఊడుస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ మాట్లాడుతూ బడిలో ఉండే ఉపాధ్యాయులు విద్యాబోధనకు దూరమై రోడ్లు ఊడుస్తూ నిరసన తెలిపారు. ఈ నిరసన ముఖ్యమంత్రి గమనించాలని, తమను విద్యాశాఖలో విలీనం చేయాలని, రెగ్యులైజ్ చేయాలని కోరారు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తున్నప్పటికీ తమను పట్టించుకోకపోవడం చాలా బాధాకరమని తెలిపారు. అమ్మ నాన్న లేని పిల్లలకు, అణగారిన వర్గాల పిల్లలకు, ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు విద్యను అందిస్తూ బడియేడు పిల్లలను బడిలో ఉండేటట్లు బాల్య వివాహాలు అరికడుతూ సింగిల్ టీచర్ స్కూల్స్, డిప్యూటేషన్, ఉచిత దుస్తులు, పుస్తకాలు, కంప్యూటర్ ఎడ్యుకేషన్ లాంటివి విద్యార్థులకు అందిస్తూ కనీస వేతనాలు లేకుండా వెట్టి చాకిరీ చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం స్పందించి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, లేని పక్షంలో సమ్మెను మరింత ఉధృతం చేసి విద్యా వ్యవస్థను స్తంభింపచేస్తామని ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోని ప్రధాన కార్యదర్శి సంపత్, మహిళా అధ్యక్షురాలు వాసంతి, నాయకులు రాములు, సంతోష్ రెడ్డి, వీణా, శైలజ, కాళిదాస్, శ్రీవాణి, లావణ్య, గంగా ప్రసాద్, నయనదేవి, లక్ష్మణ్, రాజు, మాధవి, మౌనిక, సూర్యపాట్ తదితరులు ఇతరులు పాల్గొన్నారు. కనీస వేతనం ఇవ్వాలని కోరుకుంటున్నాం. మంచి పుస్తకాలు డిస్ట్రిబ్యూషన్ చేస్తాము, యూనిఫామ్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాము. మేము లేదు, అసలు సింగిల్ టీచర్ స్కూలే నడవదు. ఒక్కొక్కరు టీచరు రెండు రోజులు లీవ్ పెట్టినా కానీ మేమే వెళ్ళాల్సి వస్తుంది. మాకు ఏ విధమైన ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఏమీ లేదు. మళ్ళీ మేము బిఎస్సీ ఎఫ్ఆర్ఎస్ కానీ ఎండిఎం కానీ చెక్ చేయడానికి మళ్ళీ మేము ప్రతి స్కూల్లో కూడా 2 సార్లు విజిట్ చేయాలి. మాకు ఏ విధమైన అలవెన్సెస్ లేవు. మేము అసలు ఓఎస్సీ సర్వే చేస్తున్నాము. ఇప్పుడే మాకు కూడా ఓఎస్సీ సర్వే ఉంటే అది మా స్ట్రైక్ వల్లనే ఆగిపోయింది. ఎందుకంటే మీరు కూడా అర్థం చేసుకోవాలి. సీఎం సార్ గారు నమస్తే, మీకు దండాలు పెడుతున్నా, మా పరిస్థితి అర్థం చేసుకోండి. మాకు రెగ్యులరైజ్ చేసి విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులరైజ్ చేస్తారని కోరుకుంటున్నాం. మేము 17 రోజులుగా నిర్వాధిక సమ్మె చేస్తున్నాం. మీరు చులకనగా చూస్తున్నారు మమ్మల్ని, ఎందుకో తెలియదు. కానీ మా వాళ్ళందరూ రోడ్డులో పడ్డారు. ఇప్పుడు కేజీబీ మా ఎస్ఎస్సీ ఉద్యోగులందరూ రోడ్డున పడ్డారు. మీరు ఎట్లయినా కర్మించండి, మాకు కాపాడండి. మీరు దైవం లాగా మేము అనుకుంటున్నాము. మిమ్మల్ని ఎంచుకొని ఎక్కడికి సీఎంగా చేసిన మమ్మల్ని మర్చిపోతే ఎలాగండి? మీరు దయచేసి మమ్మల్ని ఆదుకోండి సార్. కామారెడ్డి మండలం కమ్యూనిటీ స్కూల్లో పీటీఐగా పనిచేస్తున్నాను. మాకు పేరుకే పార్ట్ టైం జాబ్ అని అంటారు, కానీ మేము చేసేది ఫుల్ టైం. మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 దాకా. స్కూల్లో టీచర్స్ వాళ్ళు ఎలా ఉంటారో మేము కూడా అలానే ఉంటాం. పిల్లలకు మేము కంప్యూటర్ ఆపరేటర్ మొత్తం 500 మెంబర్స్ మా స్కూల్లో. అంతమందికి మేము కంప్యూటర్ నేర్పిస్తాం సార్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఉంటాం. కానీ మాకు జీతాలు మటుకు ఎంత, మా అటెండర్కు ఉన్నంత జీతం కూడా లేదు మాకు. వాళ్ళకన్నా 12,000 వస్తుంది, మాకు 11,000. ఎలా బతుకుతాం సార్? మేము ఎలా బతుకమంటారు మమ్మల్ని? చెప్పండి. మీరు 20 రోజులు చేసినప్పుడు చెప్పింది కదా సార్, సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తాం, 1 గంటలో చేస్తామని అన్నారు. ఇంతవరకు ఏమైంది సార్? గంట కాలేదా? ఛాయ్ తాగుతలేరా మీరు? ఎలా సార్ చెప్పండి? మా బతుకులు ఏం కొమ్మంటారు? మాకు ఎలాగైనా మాకు సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ కంపల్సరీ రెగ్యులేషన్ చేయాలి. రెగ్యులేషన్ చేసే వరకు అన్నా మాకు పే స్కేల్ ఇవ్వాలని కోరుతున్నాం సార్. దయచేసి మాకు పే స్కేల్ అన్నా ఇవ్వండి, మా కుటుంబాలను ఆదుకోండి సార్ దయచేసి. నా పేరు సాయిలు, నేను మెషినరీ చేస్తున్నా. మాట్లాడింది సార్, మాట్లాడి నుంచి మెషినరీ చేస్తున్నా. 13-15 సంవత్సరాల నుంచి నేను మెషినరీ చేస్తున్నాను సార్. మా వయసు 56 సంవత్సరాలు సార్. నేను ఇప్పుడు రిటైర్మెంట్కు ఒక 4-5 సంవత్సరాలే రిటైర్మెంట్ ఉన్నా
మెసెంజర్ అంటే అటెండర్ టైప్ సార్. నేను చదివింది ఎంఏ సార్. నేను చదువుకు తగినటువంటి వేతనం లేదు సార్. నేను చేస్తున్నటువంటిది అటెండర్ పని. నేను కాలేజీలో టీచర్లలో విద్యాబోధన చేసేవాడిని, కానీ నా అదృష్టం బట్టి నేను ఇట్లా ఉన్నా. కానీ నేను ఇప్పుడు రిటైర్మెంట్కు 40 సంవత్సరాలున్నా. నేను ఎలా మెయింటైన్ చేయాలి సార్ నా ఫ్యామిలీని? నేను ఇప్పుడు 13-14 సంవత్సరాల నుంచి చేస్తుంటే నేను వెయిటింగ్ ఫర్ రెగ్యులరైజేస్. నేను పే స్కేల్ గురించి ఆశపడి నేను చేస్తున్నా సార్. కానీ మీరు మమ్మల్ని కొద్దిగా ఆలోచించి మా అందరినీ, మా మెసెంజర్లను, సిఆర్పీలను అందరినీ వింగులను మీరు రెగ్యులరైజ్ చేస్తారని మేము ఆశిస్తున్నాం సార్. అయినా మరి మీరు ఇచ్చిన మాట ప్రకారమే మేము మెయింటైన్ చేస్తున్నాం సార్. మీకు విరుద్ధంగా ఎలాంటి అవకతవకలలో పోతలేం సార్. కానీ మీరు బాగా ఆలోచించండి సార్ దయచేసి. ఈ మా సంస్థను ఎస్ఎస్సి దోలను ఖచ్చితంగా మీరు పర్మనెంట్ చేయాలి, రెగ్యులరైజ్ చేయాలి. మళ్ళీ మీరే 5 సంవత్సరాలు మళ్ళీ తర్వాత మీరే గెలవాలని కోరుకుంటున్నాం సార్. కానీ నేను 54 సంవత్సరాలు, ఇప్పుడు 56 సంవత్సరాలు. సమగ్ర శిక్ష నిరవధిక సమ్మెలో 17వ రోజు భాగంగా మేము ఎస్ఎస్ఐ వింగ్స్ అందరము రోడ్డు మీదకి ఎక్కడం జరిగింది. పాఠశాలలో ఉండాల్సిన మేము చీపుర్లు పట్టుకొని మేము రోడ్డుపైకి ఎక్కాల్సిన పరిస్థితికి వచ్చింది. ఈ పరిస్థితికి కారణం గమనించగలరండి. ముందుగా మేము ఏంటంటే పాఠశాల విద్యను బంద్ చేయడానికి కారణం ఏంటంటే మమ్మల్ని గత సంవత్సరం ఉన్న గవర్నమెంట్ మమ్మల్ని వదిలిపెట్టింది. మీరు మా దగ్గరికి వచ్చి 100 రోజుల్లో మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామన్నారు. 1 ఇయర్ గడిచినా ఇంకా మమ్మల్ని రెగ్యులరైజ్ చేయడం లేదు. ఇప్పటికైనా మీరు గమనించి ఖచ్చితంగా మమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేయాలని కోరుకుంటున్నాము. ఇప్పటికే కేజీబీవీ పాఠశాలలో విద్యాబోధన బంద్ అయింది. ఎంఆర్సీలకు తాళాలు పడడం జరిగింది. అన్ని రకాల మా ఉన్న 18 బ్యాంకుల్లో అన్ని వ్యవస్థ మొత్తం స్తంభించిపోయింది. ఇక ముందు మీరు కరెక్ట్గా మాకు రెగ్యులరైజ్ చేయకపోతే మాత్రం ఇక ఉధృతం ఎక్కువైపోతుంది సార్. మా బాధను అర్థం చేసుకుని మీరు రెగ్యులరైజ్ చేస్తారని ఖచ్చితంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ. నేను కేజీబీ మాచారెడ్డిలో పీఈటీగా పనిచేస్తున్నాను. గత 11 సంవత్సరాలుగా పీఈటీగా ఉద్యోగం నిర్వహిస్తున్నాను. మేము వారానికి 2 నైట్ డ్యూటీలు చేస్తూ ఇటు ఫ్యామిలీకి అటు పిల్లల్ని చూసుకుంటూ పిల్లల నుంచి మేము జాతీయ స్థాయి వరకు కూడా నేను పిల్లల్ని ఇప్పటి వరకు 10 మంది పిల్లలు జాతీయ స్థాయిలో ఉత్తమంగా ఉన్నారు పిల్లలు. మేము చేసేటువంటి పని గవర్నమెంట్ స్కూల్ టీచర్లతో సమానంగా మేము పని నిర్వహిస్తున్నాం. కానీ నాకు జీతం వచ్చేసి 15,600 మాత్రమే. మా శాలరీ చూసినట్లయితే చాలా తక్కువగా ఉంది సార్. సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధంగా శాలరీస్ ఉన్నాయో మాకు కూడా అదే విధంగా శాలరీస్ ఇచ్చే విధంగా రెగ్యులరైజేషన్ చేసేంత